బయలుదేరినాం. నెక్స్ట్ డైరెక్ట్ కైట్ల కాడికి మన వాళ్ళు మంచిగా అన్నారు. కైట్ వీడియోలలో మన ఛానల్ ఎత్తాలని అనుకుంటున్నాము. హలో గైస్, నేను సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్ళబోతున్నాము. హైదరాబాద్కి ఎందుకంటే మన CPU ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని రిపేర్ చేయించుకొని పోతున్నాము. అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ కోసం కైట్స్ అయితే తీసుకురాబోతున్నాము. హైదరాబాద్ ఎక్కడ దొరికితే మాకు కూడా తెలియదు, దానికోసం అయితే హైదరాబాద్ పోతున్నాము. నెక్స్ట్ ఎన్నో అడ్వెంచర్స్ సర్చ్ చేద్దాము, ఏడ దొరికితే అలా తీసుకొస్తాము. అదేవిధంగా వీడియో అంతా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు డీజిల్ దగ్గర అయినాం, డీజిల్ కొట్టించుకుంటున్నాం. వాళ్ళు చూస్తారని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నాం, ఇది చదువుతుంది అని. చెప్పురా సబ్స్క్రైబర్ ఎంతరా? 1000 पैसा का पाया పళ్ళ సమస్యలా? అవును. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. కైట్ ఎక్కడ దొరుకుతుంది తెలుసారా? అబ్దుల్ గదర్ దొరుకుతాయి. ఏది తారా కొనుక్కోపోయినారా? సౌండ్ కూడా వస్తుంది మొత్తం. అదే నాతో అన్నా కష్టపడ్డాం వీడియో చేయడానికి. ఫస్ట్ మనం रोड पर तुम्हें आदमी दुकान लाम सीधंगे. रोड पर तुम्हें आदमी दुकान लाम सीधंगे. అసలు ఫస్ట్ మనం వాయిస్ అసలు మన ఎట్లా చెప్పుకోనికి ఎట్లా వచ్చింది అసలు? హలో గైస్, హలో ఫ్రెండ్స్, హలో గైస్, హలో ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఒక వారం పట్టింది ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు కొంచెం అటు ఇటు సరిపోతుంది. గ్రంథ అయిపోయే లోపు మొత్తం కైట్ వీడియోలలో మన ఛానల్ ఎత్తాలని అనుకుంటున్నాము. అందరం కలిసి గట్టిగా ప్రయత్నిస్తున్నాం ఛానల్ లేపనికి. అది ఎట్లా అందరు సపోర్ట్ చేయాలి. అందరూ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ప్రతి ఒక్కరు. అట్లయితే మన ఛానల్ గ్రో అవుతుంటుంది, మంచి మంచి కంటెంట్ కూడా తీయాలనిపిస్తుంది. పిల్లల నెంబర్ 910 అక్కడ ఉంటా అన్నారు వాళ్ళు. 910 అంటే ఎంత అనుకుంటున్నావు? 900 ఒకటే 910 రా. 910 అనుకున్నా నువ్వు అదే చెప్తావు, అందుకని అడిగాను నిన్ను. సైడ్ ఉన్నారా? 910 B కాడున్నాం. చూడరా మన లేడు ఆడున్నారు.
సక్సెస్ఫుల్గా సీఫీ అయితే రిపేర్ సెంటర్కి వెళ్ళిపోయింది. అంత క్రాస్ చేసిన మనలో చేయించుకొస్తారు దాన్ని. ఇప్పుడు చెప్పు మనం అంతలోపు తింటాండ్రి తినట్లేదు ఏం లేదు ఏంద్రా. దానికి మనం అయితే స్పాట్కి వచ్చేసినాము. కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ తిని బయలుదేరదాం ఇక కైట్ల కాడికి తినేసి అందరం కలిసి బయలుదేరదాం ఇక. తిని బయలుదేరినాం. నెక్స్ట్ డైరెక్ట్ కైట్ల కాడికి కొత్త రమ్మని ఇక అమ్మను నెక్స్ట్ కైట్ల కాడికి పోవాలి. కైట్ల కాడికి పోయి కైట్లు తీసుకొని సిపియూ రిపేర్ అయిపోయిందట. మొత్తానికి సిపియూ రిపేర్ అయిపోయింది. సిపియూ తెచ్చిస్తారు మనకు వాళ్ళు. కైట్ల కాడికి పోయి కైట్లు తీసుకున్నాం. మనోడు పోతున్నాడు తెలిసినట్టు మనకు అసలు ఏది తెలియదు, హైదరాబాద్ గురించి తెలియదు. అరే ఏడున్నారా శేఖర్ కైట్లు? ఇది తెలుసా అసలు? అది ఇది ఏ కాలనీ చెప్పరా? ఇది ఏ కాలనీ చెప్పరా? ఫస్ట్ సుభాష్ రోడ్ అట తెలియదు. పీకది ముంగట పోతారు. కైట్ తెలియదు తెలియదు కానీ ఉరికొచ్చిన వీడికి ఏట కనబడుతుంది. సిద్దిపేట సుభాష్ రోడ్ తిప్పుతా ఊరు మొత్తం వీళ్ళు. కైట్లు ఉన్నాం హైదరాబాద్ పోయి అందరూ. ఒక కైట్ కూడా దొరకలేదు మాకు ఇక్కడ. ఇప్పుడే తిన్నాం. అది మొత్తం అరుగుతుంది. అసలు తినడానికి వచ్చినట్టుంది మనం హైదరాబాద్. కైట్లు కూడా నీకు రాలే. ర్యాపిడో క్యాన్సల్ చేశారు. ఎన్నిక గిట్గా ఉందండి. ఎందుకు బుక్ చేశారు? ఎందుకు క్యాన్సల్ చేశారు? ఈట ఇస్ కాదు. పైసలు బాగుంది. ఉండే వచ్చేదాకా ఇట్లా ఉంటుంది. అయితే మనకు ఎక్కడ కైట్ దొరకలేదు కాబట్టి మళ్ళీ మనం గో టు చార్మినార్ దగ్గర ఉంటాయట. అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకుందాం చార్మినార్ దగ్గర. చలో మనోడు ఆంచలు వస్తుండు మన కోసం. మన వీడియో కోసం ర్యాపింగ్ కవర్ తీసుకొస్తుండు మనకు. ఎంత ఉందిరా ర్యాపింగ్ కవర్? అది పెద్దగా ఉందా? ఓకే సరిపోతులే. బర్త్డే కదా. నెక్స్ట్ న్యూ ఇయర్ కోసము కాబట్టి ఒక లైటింగ్ బోర్డు తెచ్చిండు. అది మనకు వేరే సపరేట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే అయినప్పుడు క్యాంపింగ్ వీడియో చేసినప్పుడు అది పెట్టుకోవచ్చు. ఏమన్నా దొరుకుతాయా ఫస్ట్ కైట్లు? తిరిగిపించాడు. నేను కావాలని తిరిగిపించాను. తిరిగిపిస్తారు. కావాలని తిరిగిపిస్తున్నాను ఏమన్నా నాకు తెలుసా? మరి ఇప్పుడు ఎందుకు దొరికితే వాడిది తెలియదు అని చెప్పాలి. సరే గుడ్ బాయ్. గిన్నె చూస్తుంది కదా మనం ఆ రోజు. ఈ రోడ్కే కదా నువ్వు వచ్చిగా మనమే కదా చూసింది ఆ రోజు. ఇదేంద్రా నాయన నువ్వు. నేను అన్న పాపానికి
పురుగుల మందు పోసుకొని చస్తాం రా. నేను అన్న పాపానికి పురుగుల మందు పోసుకొని చస్తాం రా. వర్షంలో గడ్డ పతంగి తీసుకొని ఎగరెత్తా అయిపో. ఉన్నాయి కదా మంచిగా 2-3 ఉండే రకాలు. పార్కింగ్ చేస్తారు కాబట్టి మనం అయితే చార్మినార్ దగ్గర కైట్లాడగానే పోతున్నాం. 2 షాపులు చూసినాం. 2 షాపులలో అయితే అడుగుతాం ఫస్ట్ ఎంత రెడీ చెప్తారు ఎంత రేట్ చెప్తారో తెలియదు, ఎన్ని పైసలు చెప్తారో తెలియదు. ये जंगल का राजा है शेर. తీసుకున్నాం ఒకటి. इधे भी दो ఓకే, ఎన్ని తీసుకున్నాం రా? ఒక్కొక్కటే కదా. 10 50. అదే मुंगंटे तंबूस ये में ले खाली चल क्या चाहिए. चलो मैं आपको 10 मिनट आगे आगे की पीछे पेपर की पर. अरे एक जना इधर आओ भाई. మనం అనుకున్న కైట్ అయితే తీసుకున్నాం. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు. పార్కింగ్ చలో. ఇంకా లీగల్ వాళ్ళ చూడు పోయిరా. వాళ్ళు మంచిగా అన్నారు. బంటిగాళ్ళు ఇద్దరు ముద్దుగాళ్ళే. ఓ మై గాడ్, సిగ్నల్ పట్టదు బ్రో. జరుగు. ఇవాళ 9 గంటల నుండి ఇప్పుడు దగ్గర పడుతుందా ఊరుడు దగ్గర ఎంత అవుతుందిరా? 4 అవుతుంది. 4 అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కోసం అని పెద్ద కైట్లు కొన్నాం మేము. ఫస్ట్ దానికోసమే మేము ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఇది ఎక్కువ బడ్జెట్. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఇంత ఎక్కువ బడ్జెట్ కొన్ని వీడియోస్ కోసం. అంటే మేము ఈ సంక్రాంతి వీడియోస్ వల్ల ఛానల్ కొంచెం గ్రో అవుతుందని ఆలోచనతో అయితే తీసుకున్నాం వాటిని. నెక్స్ట్ జోలో చిప్స్ చేద్దాం. ఈటింగ్ ఛాలెంజ్ డైరెక్ట్ జోలో చిప్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకోవాలి. ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళకి ఈసారి సర్ప్రైజ్ పెద్దగా ఉండాలి. పెద్ద ప్లాన్ చేద్దాం. ఫస్ట్ విన్నర్ అయిన వాళ్ళకి ఇది కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఛాలెంజ్ విన్నర్ అయిన వాళ్ళకి మంచిది ఇవ్వాలి ఒకసారి. ఫైనల్లీ మనమైతే ఇంటికైతే చేరుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం తెచ్చుకున్న కైట్లను అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అవి ఎట్లుంటాయి ఏం కథ అని ఒకసారి చూసుకొని నెక్స్ట్ నుంచి మొత్తం మన ఛానల్లో కైట్ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా సిపి అయితే ఇంటికి వచ్చేసింది. టెస్ట్ చేసుకొని నేనైతే రన్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.